ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి టీవీఎస్ ఎంటార్క్ బైక్ పికప్ అనేది లేకుండా పోయినట్లయితే మీరు ఈ విధంగా చేసినట్లయితే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ క్లచ్ కవర్ అనేది ఓపెన్ చేశాను అనమాట. 8 సైజు బోల్టాలు ఉంటాయి, అవన్నీ కూడా తీసేసినట్లయితే మనకి వేరియేటర్ అనేది ఉంటుంది. వేరియేటర్ నట్ అనేది ఫుల్ టైట్ ఉన్నట్లయితే మీరు చానంతో తట్టి తీయాల్సి ఉంటుంది, నెట్ ముందు ఉండేటువంటిది. తర్వాత క్లచ్ బెల్ ఉంటుంది కదా, క్లచ్ బెల్ వచ్చేసి మనము ఈ విధంగా 17 mm ఉంటుంది, 17 mm నెట్ అనేది ఉంటుంది. బిట్ యూజ్ చేసి వై టైప్ హోల్డర్ యూజ్ చేసి ఆ విధంగా బెల్ అనేది తీసేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి పుల్లీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పుల్లీ అనేది ఆ విధంగా తీసేయాల్సి ఉంటుంది. పుల్లీ ఈ విధంగా ఉంటుంది, క్లచ్ పుల్లీ. చూడొచ్చు ఇవి రోలర్స్ అనేది ఒకే సైడే మీకు రబ్ అయినట్లుగా అయితే రోలర్స్ అనేది మీరు కంపల్సరీగా రోలర్స్ అనేది చేంజ్ చేసుకోండి. హ్యాండల్ వైబ్రేషన్ అనేది తగ్గిపోతుంది. రోలర్స్ ఇవి మీడియంగా రబ్ అయినాయి అంతే. నేను అదే రోలర్స్ గ్రీసింగ్ చేసి వేస్తాను అనమాట. తర్వాత పుల్లీ అనేది మీకు సౌండ్ వచ్చినట్లుగా అయితే, పుల్లీ సౌండ్ అనేది వచ్చినట్లుగా అయితే మీరు అది ఏదైతే ఉందో ఆ నట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. చానంతో లేదా అలాంటి రాడ్ అనేది వస్తుంది, లేదా పర్టికులర్గా దీనికి బిట్ అనేది వస్తుంది. ఆ బిట్తో కూడా మనము ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఆ విధంగా రాడ్ యూజ్ చేసి దాన్ని ఓపెన్ చేశాను అనమాట నెట్ని. ఆ పుల్లీ స్ప్రింగ్ అనేది ఆ విధంగా తీసి డస్ట్ క్యాప్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు అంతా గ్రీసింగ్ అంతా కొట్టి దానికి ఫుల్ దీంతో అయిపోయింది. ఈ డస్ట్ క్యాప్ అనేది తీసినట్లుగా అయితే మనకి పుల్లీ లోపల 3 పిన్స్ ఉంటాయి. ఆ పిన్స్ అనేది తీసేసినట్లయితే 2 సపరేట్ అయిపోతాయి అన్నమాట. పుల్లీ ఈ విధంగా ఉంటాయి పిన్స్ అనేది 3 పిన్స్ వస్తాయి. ఇదే విధంగానే ఆ ఏదైతే హోల్స్ ఉన్నాయి కదా, మూడు సైడ్ ఉంటుందన్నమాట ఆ హోల్స్కి ఆ పిన్స్ అనేది వేయాల్సి ఉంటుంది. వేసేటప్పుడు ఇది ఏదైతే గ్రీస్ ఉందో నీట్గా అనేది క్లీన్ చేసుకోవాలి. మనకి గ్రీసింగ్ అంతా ఫుల్ డ్రై అయిపోయింది. సో దానికోసమని ఫుల్ అనేది నీట్గా ఆక్షన్ అనేది ప్లే అనేది కాదు. సో అలాంటి టైంలో మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయన్నమాట. తర్వాత ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఈ ఆయిల్ సీల్ ఉంటాయి కదా, ఈ ఆయిల్ సీల్ అనేది కూడా మనము కొత్తవి అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. పోయినట్లుగా అయితే ఆయిల్ సీల్ ఓరింగ్స్ అవన్నీ కూడా అంతే. పోయినట్లుగా అయితే పోకుండా ఉంది, బాగానే ఉంది అనుకున్నట్లయితే మీరు అవి వేసినా కూడా ఏం తొందర లేదు. ఈ విధంగా మనము వేసుకోవాల్సి ఉంటుంది పుల్లీ అనేది. తర్వాత ఈ హోల్స్ అనేది కరెక్ట్గా పెట్టుకొని 3 హోల్స్ ఉంటాయి, చుట్టూరున 3 హోల్స్ ఉంటాయి. దానికి గ్రీస్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా గ్రీస్ అనేది ఆ హోల్స్కి అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ హోల్స్కి గ్రీస్ అనేది అప్లై చేసుకొని ఫుల్. తర్వాత ఏదైతే మనము 3 పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ అనేది దానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా పుష్ చేసినట్లయితే ఆ సమాగా ఆ మట్టానికి అనేది వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ పిన్స్ అనేది 3 కూడా సమానంగా దానికి వెళ్ళిపోతాయి. తర్వాత మనము డస్ట్ క్యాప్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. డస్ట్ క్యాప్ అంతే నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి అంతే మనము వేస్ట్ యూజ్ చేసి ఈ విధంగా పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ అనేది ఆ విధంగా పుష్ చేసినట్లయితే నీట్గా దానికి మట్టానికి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత గ్రీసింగ్ ఎలాంటిది అనేది లేకుండా మనం నీట్గా క్లీన్ చేసుకొని ఏదైతే డస్ట్ క్యాప్ ఉంది కదా, డస్ట్ క్యాప్ దిగువ కూడా అంతే మనకి ఓరింగ్ సెట్ అయ్యేలాగా, దిగువ ఓరింగ్ ఉంది కదా, ఆ ఓరింగ్ సెట్ అయ్యేలాగా ఓరింగ్ అనేది వేసుకొని డస్ట్ క్యాప్ అనేది ఆ విధంగా పుష్ చేయాల్సి ఉంటుంది. దానికి ఆ విధంగా వేసుకొని చుట్టూన మనము ఆ విధంగా తట్టాల్సి ఉంటుంది లైట్గా. అప్పుడు నీట్గా వెళ్ళి కూర్చుంటుంది అన్నమాట డస్ట్ క్యాప్ అనేది. తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపైన ఒక స్ప్రింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ స్ప్రింగ్ అనేది ఆ విధంగా వేసుకొని దానికి పైన ఒక క్యాప్ అనేది వస్తుంది. తర్వాత క్లచ్ షూలు ఏవైతే ఉన్నాయో క్లచ్ షూలు వచ్చేసి ఒక సెట్ అనేది వస్తుంది. మనం ఇది పుష్ చేసేటప్పుడు క్లచ్ షూలకి ఎలాంటి గ్రీస్ అనేది ఇది కాకుండా మనము చేతులు అనేది నీట్గా క్లీన్ చేసుకొని మనము ఆ విధంగా పుష్ చేసి ఆ నట్ అనేది వేయాల్సి ఉంటుంది. ఆ క్లచ్ షూలు అనేది గ్రీసింగ్ అయిపోయినట్లుగా అయితే మనము వేసి కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. క్లచ్ షూలు మళ్ళీ కొత్త వేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే గ్రీసింగ్ కాకూడదు అవి క్లచ్ షూలు ఏవైతే ఉన్నాయో అవి. సో దానికోసమని నీట్గా చేతులు అనేవి నీట్గా క్లీన్ చేసుకొని వేస్ట్తో మనము క్లీన్ చేసుకొని ఆ క్లచ్ షూలు ఏదైతే ఉందో సెట్ అనేది అది పుష్ చేసి ఆ నట్ అనేది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము చానము లేదా ఒక రాడ్ అనేది ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. టైట్ అయిందంటే అది నిలిచిపోతుంది, మళ్ళీ టైట్ కాదు. మీరు ఓవర్ టైట్ వేసేకపోతే అది నట్ అనేది స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత మీరు కొత్త నట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం అనేది ఫుల్ టైట్ అయిందంటే ఆ నట్ అనేది నిలిచిపోతుంది, మళ్ళీ ఎక్కదు.
సో దీన్ని అర్థం చేసుకొని మనము టైట్ అయింది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంతే. ఫుల్ ఓవర్ టైట్ వేయడానికి వెళ్ళి ఇంకా టైట్ కాలేదు అని మీరు కొట్టినట్లుగా అయితే అది స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నెట్టు. తర్వాత కొత్త వేసుకోవాలి. ఇక్కడ ఏదైతే రెడ్ ఇది ఉంది కదా అది వచ్చేసి మనకి రైట్ సైడ్కే రావాల్సి ఉంటుంది. ఓరింగ్ అనేది ఇది రోలర్స్కి అనేది లైట్గా అనేది గ్రీస్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెడ్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్, మనం ఏదైతే రైట్ సైడ్ యాండ్ ఉంది కదా అటే సైడే రావాల్సి ఉంటుంది. అన్ని రోలర్స్ అంతే, రైట్ సైడ్ అనేది రెడ్ ఇది అనేది రావాలి, మిగతాది ఇటు సైడ్ రావాలి. ప్రతి ఒక్క రోలర్ అంతే ఇదే విధంగానే లైట్గా గ్రీస్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గ్రీస్ అనేది డ్రై అయిపోయినా కూడా అంతే మనకి వైబ్రేషన్ అనేది వస్తుంది, స్మూత్గా అనేది రన్ కాదు, వేరియేటర్ అనేది యాక్షన్ అనేది ఉండదు. సో అలాంటి టైంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. మనము అప్స్లో వెళ్ళినప్పుడు అయితే మనకి ముందర హ్యాండల్ వైబ్రేషన్ అనేది వస్తుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ గ్రీసింగ్ అనేది చేసుకునేట్లయితే రోలర్స్కి మనకి ఆ ప్రాబ్లం అనేది రాదు, పికప్ అనేది కూడా బాగుంటుంది. అన్ని 6 రోలర్స్కి కూడా అంతే మనము గ్రీసింగ్ అప్లై చేసి ఆ విధంగా రైట్ సైడ్కే వచ్చే విధంగానే వేసుకోవాలి. తర్వాత స్టీల్ బుష్ అనేది ఒకటి వస్తుంది, దానికి గ్రీస్ అనేది లైట్గా అప్లై చేసుకొని మనము ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఫుల్ గ్రీస్ అనేది వేయకండి, వేసినా కూడా అంతే మనము వేస్ట్ అనేది అటువైపు వస్తుంది కదా వేస్ట్తో అనేది క్లీన్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన ఏదైతే ఉంది కదా దీనిపైన ఒక ప్లేట్ అనేది వస్తుంది, దీనికి యూ బుషెస్ అనేది వస్తాయి. యూ బుష్లు అనేది పోయినట్లయితే మీరు కొత్తవి అనేది వేసుకోవాల్సి ఉంటుంది. బాగుండాయి అనుకున్నట్లుగా అయితే మీరు అవే వేసినా కూడా ఎలాంటి తొందర అనేది ఉండదు. యూ బుషెస్ అనేది పోయినట్లయితే మీరు కంపల్సరీగా యూ బుషెస్ అనేది చేంజ్ చేసుకోవాలి ఉంటుంది, లేకుంటే అది సౌండ్ వస్తుంది అనమాట, గలగలగలగల అని సౌండ్ వస్తూ ఉంటుంది యూ బుషెస్ అనేది పోయినట్లుగా అయితే. ఈ విధంగా వేరియేటర్ అనేది వేసి యూ బుషెస్ అనేది ఆ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఫుల్ అంతా యూ బుష్ స్టీల్ బుష్ అనేది ఆల్రెడీ వేసి ఉంటాం కదా, స్టీల్ బుష్ అనేది ఆ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్లోనే. తర్వాత మనం బెల్ట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. బెల్ట్ కూడా పోయినట్లుగా అయితే మనకి క్రాక్స్ అనేది ఉన్నట్లుగా అయితే సెంటర్లో బెల్ట్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వేరియేటర్ అనేది ఏదైతే ఉందో అది వేసుకొని దీనికి ఒక నెట్ వస్తుంది కదా, నెట్ వేసి మనం ఫుల్ టైట్ చేసుకోవడం అంతే. దీనికి కిక్ రాచెట్ వాచర్ అనేది వస్తుంది, కిక్ రాచెట్దే. అది కిక్ రాచెట్ అంటే కవర్లో ఉంటుంది అనమాట కిక్ రాచెట్, దీనికి సెట్ అయ్యి దాన్ని ఆన్ చేస్తుంది అనమాట. కిక్ రాచెట్ వాచర్ వేసి దానిపైన వాచర్ వేసి ఒక నెట్ అనేది వస్తుంది, ఆ నెట్ అనేది ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ వై టైప్ హోల్డర్ అనేది యూస్ చేసి కూడా దీన్ని తీయచ్చు అనమాట ఈ నెట్ని. బట్ అయితే నేను ఆ విధంగా తీయలేదు, ఎందుకంటే ఇది ఫుల్ టైట్ అనేది ఉంది నెట్ అనేది. సో దానికోసమనే నేను వై టైప్ హోల్డర్ అనేది యూస్ చేయకుండా డైరెక్ట్గా ఈ విధంగా రాడ్ పట్టి తట్టి తీసాను అనమాట. ఇది వై టైప్ హోల్డర్ అనేది వేసి తీసినట్లుగా అయితే అది ఏదైతే ఉందో అల్యూమినియం కేస్ అది కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికోసం అనేది ఫుల్ టైట్ ఉన్నట్లుగా అయితే మీరు వై టైప్ హోల్డర్ అనేది వేసి తీయకూడదు. తీసినట్లుగా అయితే అది అల్యూమినియం కేసులు అనేది కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎండి పేపర్ ఉంది కదా, ఎండి పేపర్తో మనము ఈ విధంగా బెల్ అనేది రబ్ చేసుకోవచ్చు, లేదా మనము డైరెక్ట్ ఏదైతే ఉందో ఈ వీల్ అనేది ఈ బెల్ అనేది ఫిట్ చేస్తాం కదా, ఆ ఏదైతే ఉందో ఆ షాఫ్ట్కి అనేది వేసుకొని కూడా మనము ఎండి పేపర్ని రబ్ చేసుకోవచ్చు. వీల్ తిప్పినట్లుగా అయితే అది ఈ బెల్ అనేది తిరుగుతుంది, అప్పుడు ఎండి పేపర్ ఇది రబ్ చేసుకోవచ్చు బెల్ అనేది. తర్వాత ఇక్కడ క్లచ్ షూస్ వస్తాయి కదా, క్లచ్ షూస్ అనేది బ్లాక్గా ఉన్నట్లయితే పైన ఈ గ్రీసింగ్ అలాంటిది ఏమైనా ఉన్నట్లయితే మీరు ఎండి పేపర్తో ఈ విధంగా రబ్ చేసుకోవాల్సి ఉంటుంది వైట్గా వచ్చే వరకు. అంటే ఓవర్ రబ్ అనేది చేయకూడదు, ఊరికే లైట్గా ఆ బ్లాక్ అనేది వెళ్ళిపోతే చాలు. ఇది ఫుల్ రబ్ చేసినట్లుగా ఫుల్ అరిగిపోతుంది ఒకేసారి. సో దానికోసం అనేది బ్లాక్ ఏదైతే ఉందో అది ఆ డస్ట్ లాంటిది వెళ్ళిపోతే చాలు, ఆ మార్క్స్ అనేది వెళ్ళిపోతే చాలు. తర్వాత ఈ పుల్లీ సెంటర్లో వచ్చేసి మనము బెల్ట్ ఏదైతే కూర్చుంటుంది కదా ఆ జాగాలో వచ్చేసి కూడా అంతే వేస్ట్ అనేది యూజ్ చేసి నీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఓరింగ్స్ అవన్నీ ఎప్పుడు పోయిండాయని మనకి ఎలా అర్థమవుతుందంటే గ్రీసింగ్ అనేది ఫుల్ కొట్టేసినట్లయితే పుల్లీకి అప్పుడు మనం ఏదైతే డస్ట్ క్యాప్ వేసాం కదా అలాంటి దిగి ఉండేటువంటి ఆయిల్ జీలు ఓరింగ్స్ అనేది పోయిండాయని మనము చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ విధంగా పుల్లీ అనేది బెల్ట్ అనేది వేసి ఈ విధంగా ఎక్కించుకోవాల్సి ఉంటుంది. దీనిపైన ఒక బెల్ అనేది వస్తుంది, ఆ బెల్ అనేది మనము ఆల్రెడీ రబ్ చేసాం కదా, రబ్ చేసిండేది ఈ విధంగా వేసుకొని ఇది రివర్స్ అనేది వేసుకొని బెల్ అనేది ఇప్పుడు మనము ఈ సీదా వేసాం కదా రివర్స్ అనేది వేసి
ఎండి పేపర్తో మనము వీల్ అనేది తిప్పినట్లుగా అయితే ఎండి పేపర్ దాని మీద పెట్టినట్లుగా అయితే రబ్ అవుతుందన్నమాట. అది ఏదైతే పుల్లి ఉందో పిల్లి ఎక్కువ మొదలుగానే ఈ విధంగా కూడా మనము రబ్ చేసుకోవచ్చు. తర్వాత 17 mm 17వ నంబరు ఏదైతే ఉందో ఆ నట్ అనేది వేసి వాచరు నట్ అనేది వేసి ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. వై టైప్ హోల్డర్ అనేది మీకు వై టైప్ హోల్డర్ అనేది గేర్లెస్ ఏవైతే బైక్స్ ఉన్నాయో దాంట్లో మీకు చాలా యూజ్ అవుతుందన్నమాట. ఈ వై టైప్ హోల్డర్ యూజ్ ఇదనేది ఈ విధంగా మనము వై టైప్ హోల్డర్ యూజ్ చేసి బెల్ అనేది ఫుల్ టైట్ అనేది వేసుకున్న తర్వాత మనము క్లచ్ ఏదైతే క్లచ్ కవర్ ఉంది కదా ఆ క్లచ్ కవరు ఆయిల్ అది ఇది ఉన్నట్లయితే లోపల మనము నీట్గా వేస్ట్ అనేది యూజ్ చేసి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత కవర్ అనేది ఎక్కించుకోవడమే. డాల్ బుషెస్ అనేది ఉన్నాయో లేదో చూసుకొని మనము ఈ విధంగా ఎక్కించుకోవడమే. ఈ వీడియో అనేది నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా ఈ వీడియోకి సంబంధించి లేదా నేను మన ఛానల్లో పెట్టినటువంటి వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా మీరు కామెంట్ చేయండి. నేను కామెంట్ సెక్షన్లో వచ్చేసి మీకు రిప్లై అనేది ఇస్తాను. అన్నీ కూడా 8 సైజ్ బోల్టాలు, ఇవన్నీ కూడా 8 సైజ్ బోల్టాలు అనేది వేసుకొని ఫుల్ టైట్ అనేది వేసుకున్నట్లయితే మీకు బండి అనేది రెడీ అయినట్లే.